ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్పై అక్రమ ఆరోపణలకు ప్రతిపక్షాలు తెరతీశాయి. అయితే రామమందిర నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. అటు అయోధ్యలో రామమందిరం ట్రస్ట్ ద్వారా భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని విపక్షాల ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీనిపై బీజేపీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే కమలం పార్టీ దీన్ని విఫల ప్రయత్నమని చెప్తోంది. దీన్ని పరువు తీసే చర్యగా బీజేపీ అభివర్ణించింది. అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్లను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ అంశంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ భక్తుల నుండి సేకరించిన నిధులను ఉపయోగించి చేసిన ఇది అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సమాధానం చెప్పాలన్నారు. రాముడి పేరుతో బీజేపీ నేతలు ఇంత పెద్ద దుష్ప్రవర్తనకు ఎలా పాల్పడ్డారని సూర్జేవాలా ప్రశ్నించగా, ట్రస్టుకు వచ్చిన విరాళాలు, ఖర్చులన్నింటిపైనా సుప్రీంకోర్టు ఆడిట్ని ఆదేశించాలని, సంప్రదాయాల ప్రకారం వాటిని బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. అటు 2 కోట్ల విలువైన భూమిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు 18.5 కోట్లకు పెంచిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, యూపీ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత పవన్ పాండే చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ దీన్ని తోసిపుచ్చారు. ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించబడినవని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. భూ క్రయ విక్రయాల్లో పూర్తి పారదర్శకత ఉందని, కానీ ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోలేదని రాయ్ నొక్కి చెప్పారు. మరోవైపు బీజేపీ ప్రజలకు ద్రోహం చేస్తోందని, రామాలయం కోసం సేకరించిన డబ్బును దుర్వినియోగం చేయడం ప్రజల మనోభావాలు, విశ్వాసాన్ని దెబ్బతీయడమని కాంగ్రెస్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆరోపించింది. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని గ్రహించి అభియోగాలపై కోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని సూర్జేవాలా అన్నారు. శ్రీరాముడే న్యాయం, సత్యం, విశ్వాసం, ఆయన పేరుతో ద్రోహం చేయడం అన్యాయమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం రామమందిరాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా లక్నోలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం దగ్గర ఉత్తరప్రదేశ్ మహిళా కాంగ్రెస్ సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. కోట్ల మంది ప్రజలు తమ విశ్వాసం, భక్తితో దేవుని పాదాల వద్ద అర్పించారని, ఆ విరాళాలను దుర్వినియోగం చేయడం అన్యాయం, పాపం, వారి విశ్వాసానికి అవమానమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. దశాబ్దాలుగా రామజన్మభూమిపై కోర్టులో నిర్ణయాన్ని అడ్డుకున్న రాజకీయ పార్టీలు, బుజ్జగింపుల కోసం రాముడు లేడని కరసేవకులపై కాల్పులు జరిపిన రాజకీయ పార్టీలు ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అనుమతిస్తాయనే ఉద్దేశం లేదని బీజేపీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం జాతీయ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ మాట్లాడుతూ ట్రస్ట్ అధికారికంగా సమాధానం చెబుతుందని, ప్రతిపక్షంలో సానుకూలంగా ఏమీ నచ్చని కొందరు వ్యక్తులు ఉన్నారని మండిపడ్డారు. అయితే కొన్నిసార్లు వారు రాముడు కల్పితమని, రామసేతు ఉనికిలో లేదని, రామజన్మభూమిని కించపరిచే ఏ అవకాశాన్ని వదలడానికి వారు వెనకాడరని శర్మ చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాక దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రతిపక్షాలు అర్థం లేని రంగు, ఏడుపు ప్రారంభించాయన్నారు. ఇక భూ ఒప్పందంలో పూర్తి పారదర్శకత ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహిబ్ సింగ్ అన్నారు. రామమందిర నిర్మాణాన్ని చూసి కొన్ని రాజకీయ కుటుంబాలు పడుతున్న బాధ బహిరంగం కావాల్సి ఉందని, వారు తమ తప్పుడు ప్రచారం ద్వారా సమాజాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేయరాదని, ట్రస్ట్ స్వచ్ఛంగా రావాలని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. ట్రస్టుపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ ఎందుకు స్పందిస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ట్రస్టుపై ఆరోపణలు వచ్చినా బీజేపీ స్పందిస్తోందని, శ్రీరాముడి పేరుతో జరిగిన కోట్లాది రూపాయల భూ కుంభకోణంలో బీజేపీకి కూడా సంబంధం ఉందా అంటూ ట్విట్టర్లో అడిగారు. ఇటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ట్రస్టు నుండి స్పష్టత డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణం పార్టీకి, సాధారణ ప్రజలకు విశ్వాసానికి సంబంధించిన విషయమని అన్నారు. ఏం జరుగుతుందో తెలియాల్సి ఉందని, ఆరోపణలు నిజమో అబద్ధమో తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు ట్రస్టు సభ్యులను బీజేపీ నియమించిందని రౌత్ చెప్పారు. రాముడి ఆలయ నిర్మాణం కోసం జరిగిన ఆందోళనలో సేన పాల్గొన్నందున శివసేన వంటి సంస్థల ప్రతినిధులను కూడా సంఘంలో చేర్చుకుని ఉండాల్సిందని, అది తమ ముందున్న డిమాండ్ అని ఆయన అన్నారు. ఇటు సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓంప్రకాష్ రాజ్భర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మందిరాన్ని వ్యాపార మాధ్యమంగా మార్చేసింది అని ఆరోపించారు. నిందితులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను ప్రశ్నించారు. ఇక యూపీలో గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎస్బీఎస్పీ నేత కూడా సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. అవినీతి పట్ల సహనం లేదని ఇరువురు నేతలు అన్నారు. రామమందిరం ట్రస్టుపై ఎప్పుడు కేసు నమోదు చేస్తారో, నిందితులను ఎప్పుడు జైలుకు పంపుతారో మోదీజీ, యోగీజీ స్పష్టం చేయాలన్నారు. మొత్తంగా భూమి కొనుగోలులో అవినీతి ఆరోపణలను అయోధ్య రామమందిరం ట్రస్ట్ తోసిపుచ్చింది.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దేశంలో ఉన్న చిన్న చితక పార్టీల దగ్గర నుంచి జాతీయ పార్టీలు, ముస్లిం అనుకూల వర్గాలు అందరి కుట్రలు అయోధ్యలో రామమందిరాన్ని అడ్డుకోవడమేనని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ పార్టీలు అన్నీ కేవలం ఒక వర్గం ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకునేందుకే ఇంతటి ఘోరానికి ఒడిగడుతున్నాయని దేశ ప్రజలకు అర్థమవుతూనే ఉంది. మరోవైపు ఇక్కడ ఒక విషయం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయోధ్యలో రామమందిరంపై కుట్రలు చేస్తున్న పార్టీలు, నాయకులు అదే అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మసీదుపై ఎందుకు నోరు మెదపడం లేదని జాతీయవాదులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు ఈ ఏడాది మేలో ప్రారంభమవుతాయి. అయోధ్యలోని ధన్నీపూర్లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జాఫర్ ఫరూకీ తెలిపారు. 15,000 చదరపు అడుగులకు బదులు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుందని, జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే భూమిలో మసీదుతో పాటు ఆసుపత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలు కూడా నిర్మిస్తామన్నారు. నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని, నిధుల లభ్యతపైనే నిర్మాణ పనులు వేగం ఆధారపడి ఉంటుందని ట్రస్ట్ సెక్రటరీ ఆధార్ హుస్సేన్ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్ తిరస్కరణకు గురికావడం కూడా ఆలస్యానికి కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించగా గతేడాది మార్చిలో అనుమతులు లభించాయి. అయితే కేంద్రం అయోధ్యలో 5 ఎకరాలను యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అందజేయగా బోర్డు మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్కు అప్పగించింది. అయితే అయోధ్యలో రామమందిరం ట్రస్ట్ బోర్డును ప్రశ్నిస్తే బీజేపీ ఎందుకు మాట్లాడుతుంది అంటూ విపక్ష పార్టీల్లోని కొందరు నేతలు ప్రశ్నించారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏమిటంటే రామమందిరం నిర్మాణమే బీజేపీ బాధ్యత, వాగ్దానం, లక్ష్యం అని సీనియర్ నేతలు చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. వరుసగా 2 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. స్వయంగా సంపూర్ణ మెజార్టీ సాధించి 3 దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను తిరగరాసింది. ఈ రోజున కేంద్రంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే బీజేపీ విజయం వెనుక కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల బలహీనతలతో పాటుగా ఇంకా అనేక కారణాలు ఉంటే ఉండవచ్చును. కానీ మూల కారణం మాత్రం 1990 దశకంలో దేశాన్ని కదిలించిన రామజన్మభూమి ఆందోళన, అద్వానీ రథయాత్ర. 1990లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా వెనకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించే బిల్లు తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ అప్పటికే విశ్వ హిందూ పరిషత్, ఇతర సంఘ పరివార సంస్థలు సాగిస్తున్న రామజన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అందుకు అనుగుణంగా అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ 1990లో రథయాత్ర చేపట్టారు. ఇక ఆ తర్వాత 92 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత వరకు సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే. అదే బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర. ఇక అప్పటి నుంచి బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రామజన్మభూమి అయోధ్యలో దివ్యభవ్య రామమందిరం నిర్మిస్తామంటూ వాగ్దానం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరే రోజు దగ్గరికి వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు 2019 నవంబర్లో అనుమతిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. ఇదంతా మన కళ్ల ముందు కదులుతున్న చరిత్ర. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహక యాత్రలు సాగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ తేదీని ఎప్పుడో ప్రకటించారు. అలాగే కొద్ది రోజుల క్రితం త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రామమందిరం నిర్మాణంపై అమిత్ షా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకున్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి అడుగో అయోధ్య రాముడు వస్తున్నాడు, కాసుకో అన్నట్టుగా సవాల్ విసిరారు. రాహుల్ బాబా విను, 2024లో అయోధ్యలోని రామమందిరం సిద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. అంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని రామమందిర్ వివాదంలోకి లాగేందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు షా సవాల్ను విశ్లేషించారు. అలాగే అయోధ్యలో రామమందిర్ నిర్మాణాన్ని కాంగ్రెస్, వామపక్ష, లౌకికవాద పార్టీలు అడ్డుకున్నాయని స్పష్టం చేశారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘకాలం ఉండేలా చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను, ఇతర లౌకికవాద పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా చూపించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.